వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలుగు రాజకీయాలలో 4 దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీగా టీడీపీకి పేరుంది. సుదీర్ఘ ప్రస్థానంలో మచ్చ ఏర్పడే పరిస్థితులు ఆ పార్టీకి వచ్చాయి. 41 ఏళ్లలో ఎంతో మంది ఉద్దండులను చట్టసభలకు పంపి ప్రజాపక్షాన పోరాటాలు చేసిన ఆ పార్టీకి చిన్న బ్రేక్ పడింది. 9 నెలల్లో అధికారం చేజిక్కించుకొని సంచలనం సృష్టించిన నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీ తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోనుంది. మసకబారిన తెలుగుదేశం పార్టీపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. 42 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి తొలిసారిగా రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోతోంది. ప్రస్తుతం రాజ్యసభకు ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 3 స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. టీడీపీకి చెందిన కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభ కాలం ఏప్రిల్లో ముగియనుంది. అధికార వైఎస్ఆర్సీపీకి 3 సీట్లు ఏకగ్రీవంగా దక్కడం ఒకటైతే రాజ్యసభలో టీడీపీకి స్థానం లేకుండాలా పరిస్థితులు దారితీశాయి. తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29న నందమూరి తారక రామారావు ప్రారంభించారు. 1983లో తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ 1984లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తొలి బోని కొట్టింది. ఆ పార్టీ తరఫున 5 అదే సంవత్సరం ఇందిరాగాంధీ మరణ అనంతరం జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ టీడీపీ హవా కొనసాగింది. ఉమ్మడి ఏపీలో 42 సీట్లకు 30 స్థానాలను తన ఖాతాలో వేసుకుని అధికార కాంగ్రెస్ తర్వాత లోక్సభలో అత్యధిక సీట్లు గెలుపొందిన పార్టీగా జాతీయ స్థాయిలో అందరికీ దృష్టిని టీడీపీ ఆకర్షించింది. రాజకీయంగా పార్టీకి అండగా నిలబడిన వారందరికీ టీడీపీ అధిష్టానం సముచిత స్థానం కల్పించింది. 1984 నుంచి 2024 వరకు మొత్తం 44 మంది రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. వారిలో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. నటులు రావు గోపాలరావు, మోహన్ బాబు, జయప్రద టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. సుజనా చౌదరి రాజ్యసభ సభ్యులుగానే కేంద్ర మంత్రిగా కూడా సేవలు అందించారు. మిత్రపక్షాలకు కూడా మద్దతు ఇచ్చి రాజ్యసభకు పంపించిన చరిత్ర టీడీపీదని చెప్పవచ్చు. సిపిఐ, సిపిఎం, బీజేపీలకు చెందిన పలువురు నేతలను రాజ్యసభలో అడుగు పెట్టేందుకు టీడీపీ మద్దతిచ్చింది. 2014 విభజన తరువాత పొత్తులో భాగంగా అప్పటి కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, నిర్మలా సీతారామన్ టీడీపీ నుంచి రాజ్యసభ ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ విభజన తర్వాత కూడా అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న ప్రతి ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభావం కనబడేది. అనేక పార్టీలు టీడీపీ మద్దతుతో రాజ్యసభ ప్రవేశించాయి. అయితే ఇప్పుడు టీడీపీకే రాజ్యసభలో బెర్త్ లేకుండా పోయింది. అసెంబ్లీలో బలం ఆధారంగానే రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉండడంతో 2019 ఎన్నికల తర్వాత టీడీపీకి కష్టకాలం వచ్చింది. టీడీపీ తరఫున 23 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో రాజ్యసభ ఎన్నికల్లో సీటు దక్కించుకునే అవకాశం కోల్పోయింది. వరుసగా 2020, 2022, 2024 3 ఎన్నికల్లో టీడీపీకి అవకాశం లేకుండా పోయింది. 2020లో 4 సీట్లకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిని బరిలో దింపినా ప్రభావం చూపలేకపోయింది. రాజ్యసభ ఎన్నికలకు ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే ఏపీకి సంబంధించి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, కనకమేడల కూడా ఈ రాజ్యసభ నుంచి రిటైర్డ్ అవుతున్నారు. అయితే దీనికి ప్రధానంగా వైసీపీ 3 కైవసం చేసుకునే అవకాశం ఉంది. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి రాజ్యసభలో స్థానం పొందుతూనే వస్తుంది. అయితే 41 ఏళ్ల టీడీపీ చరిత్రలో మొట్టమొదటిసారిగా రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోతుందని కూడా చెప్పవచ్చు. మొత్తానికి 3 స్థానాలు కూడా వైసీపీ కైవసం చేసుకునే అంశం కూడా ఉంది. ఫిబ్రవరి 27వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయ్యింది. వీటికి టీడీపీ దూరంగా ఉంటున్నట్లు కూడా ప్రకటించింది. సంఖ్యాబలం లేకపోవడంతోనే టీడీపీ నిర్ణయం తీసుకుంది. మొత్తానికి 41 ఏళ్ల చరిత్ర టీడీపీలో మొట్టమొదటిసారిగా ప్రాతినిధ్యం కోల్పోయిందని కూడా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అయితే గతంలో కూడా తెలంగాణలో ఉన్నప్పుడు కూడా సంఖ్యాబలం లేకపోయినప్పటికీ టీడీపీ ఒకసారి ప్రయత్నించి ఓటుకు నోటు కేసు కూడా ఎదుర్కొన్న సందర్భం అయితే ఉంది. ఈసారి కూడా సంఖ్యాబలం లేకపోయినా ఆ విధంగా చర్యలు టీడీపీ తీసుకుంటుందేమో అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు భావించినప్పటికీ సంఖ్యాబలం లేని కారణంగానే మేము ఎన్నికల నుంచి తప్పుకుంటున్నామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే గతంలో టీడీపీ నుంచి టీజీ వెంకటేష్ కూడా రాజ్యసభకు ఎన్నికైన సందర్భం ఉంది. మొత్తానికి ఎన్నికలు జరుగుతున్న 56 స్థానాల్లో 3 స్థానాలు మాత్రమే ఈ ఏపీలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ 3 స్థానాలు కూడా వైసీపీ కైవసం చేసుకుంటుంది. అయితే తర్వాత వచ్చే
ఒక 2 స్థానాలు కూడా టీడీపీకి సంఖ్యాబలం లేకపోవడంతో ఎలక్షన్కు 2019 ఎలక్షన్లలో టీడీపీ భారీగా అసెంబ్లీ సీట్లు కోల్పోవడం కూడా జరిగింది. అదేవిధంగా 2024 ఎలక్షన్ ముందుకు ఈ ఎన్నికలగిన జరిగితే 11 రాజ్యసభ స్థానాలను కూడా వైఎస్ఆర్సీపీ కైవశం చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే టీడీపీ 41 సంవత్సరాల పార్టీ చరిత్రలో ప్రాతినిధ్యం కోల్పోవడం ఇదే ప్రథమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన వారు అనంతరం ఆ పార్టీకి దూరమైన అనుభవాలు కూడా ఎక్కువే ఉన్నాయి. అధికారంలో ఉండగా రాజ్యసభ అవకాశాలు దక్కించుకుని విపక్షంలో చేరగానే పార్టీ మారిపోయిన నేతల జాబితా కూడా పెద్దదే. టీడీపీ తరఫున గెలిచి ఇతర పార్టీలలో చేరిన వారిలో రేణుకా చౌదరి, దేవేందర్ గౌడ్, సి రామచంద్రయ్య, ఎంవి మైసూరారెడ్డి లాంటి రాజకీయ ప్రముఖులు ఉన్నారు. 2020లో టీడీపీకి రాజ్యసభలో 5 సభ్యులు ఉండగా అందులో 4 ఒకేసారి బీజేపీ పక్షాన చేరిపోయారు. ఆ పార్టీ కండువాలు కప్పేసుకుని ఏకంగా టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లుగా ప్రకటించేశారు. సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు పార్టీ ఫిరాయించి చేయడంతో టీడీపీకి కేవలం ఒకే ఒక్కరు మిగిలారు. 4 ఏళ్లుగా కనకమేడల రవీంద్ర కుమార్ మాత్రమే రాజ్యసభలో టీడీపీ గొంతు వినిపిస్తూ వచ్చారు. రాజకీయంగా ఎందరికో ఉన్నత పదవులు ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి నేడు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ఓటమి వెనుక విజయం తప్పక ఉంటుందన్న సామెతను నిజం చేస్తూ టీడీపీకి పూర్వ వైభవం రావాలని ఉత్సాహం చూపుతున్న క్యాడర్తో భవిష్యత్తులో ఏ మలుపు తిరగనుందో వేచి చూద్దాం.